ఈ నెల 15న మేడ్చల్ జిల్లా శామీర్పేట్లోని ఓ కిరాణా దుకాణానికి తీసుకొస్తున్న వాహనం నుంచి 2.42 లక్షల రూపాయల విలువైన నూనె డబ్బాల చోరీ జరిగినట్లు ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు చేయగా సూర్య, అఖిలేష్ అనే ఇద్దరు వ్యక్తులు నూనె డబ్బాలు కొట్టేసినట్లు తేల్చి ఈ నెల 15న అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారించే క్రమంలో మరో వ్యక్తి ఈ నూనె డబ్బాలు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న ఎస్ఐ పరశురాం ఆ వ్యక్తిని ఈ నెల 20న పోలీస్ స్టేషన్కు పిలిపించాడు. దొంగిలించిన నూనె డబ్బాలు కొన్నందుకు కేసులో నిందితుడిగా చేస్తామని బెదిరించాడు. ఈ కేసు నుంచి తప్పించుకోవాలంటే 2 లక్షల లంచం ఇస్తే సరిపోతుందని చెప్పాడు. భయపడ్డ బాధితుడు ఆ మరుసటి రోజే 2 లక్షల రూపాయలు పోలీస్ స్టేషన్ బయట ఎస్ఐ కారులో పెట్టి వెళ్లిపోయాడు. ఆ తర్వాత మళ్లీ బాధితుడికి ఫోన్ చేసిన పరశురాం ఇచ్చిన 2 లక్షల్లో కొంత డబ్బు తక్కువగా ఉందని అదనంగా 25,000 ఇవ్వాలని డిమాండ్ చేశాడు. బాధితుడు తాను అంత ఇవ్వలేనని 20,000 ఇస్తానని బేరమాడాడు. కానిస్టేబుళ్లకు మరికొందరికి ఇవ్వాల్సి ఉందంటూ చివరకు 22,000కు బేరం కుదిరింది. లంచం కోసం ఎస్ఐ వేధింపులు పెరగడంతో బాధితుడు ఈ నెల 23న అవినీతి నిరోధక శాఖకు సమాచారం ఇచ్చాడు. పథకం ప్రకారం సోమవారం మధ్యాహ్నం ఏసీబీ అధికారులు శామీర్పేట్ పోలీస్ స్టేషన్ బయట ఉండి బాధితుడిని డబ్బుతో లోపలికి పంపించారు. ఎస్ఐ దగ్గరికి వెళ్లిన బాధితుడు 22,000 తీసుకొచ్చానని చెప్పగా టేబుల్ పక్కనే ఉన్న చెత్త డబ్బాలో వేసి వెళ్లిపోవాలని చెప్పాడు. బాధితుడు అలాగే చేసి బయటకు వెళ్లాడు. ఆ వెంటనే ఎస్ఐ డబ్బు కట్ట బయటకు తీసి లెక్క పెడుతుండగా ఏసీబీ అధికారులు లోనికి వెళ్లి పరశురాంను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. లంచం పేరిట ఎవరైనా ప్రభుత్వ సిబ్బంది వేధిస్తుంటే టోల్ ఫ్రీ నెంబర్ 1064కు కాల్ చేయాలని అవినీతి నిరోధక శాఖ అధికారులు తెలిపారు.